దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసాం. 3 నెలల్లో స్పీకర్ ఏదో ఒక విషయం చెప్పాలి అనేది. అంటే ఎట్లా ఉండొచ్చు? నెక్స్ట్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? మీ అనుభవంతో చెప్పండి. నేను చాలా సందర్భాలు చెప్పాను, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదని. అదే జరిగింది ఆఖరికి. చాలా సందర్భాలు చెప్పాను. ఎందుకంటే ఒకసారి స్పీకర్ నిర్ణయం వెలువరించిన తర్వాత దాని మీద రివ్యూ చేస్తుంది తప్ప నువ్వు నిర్ణయం తీసుకోవాలి డైరెక్షన్ ఎప్పుడు ఇవ్వదని గతంలో మనం కూడా అనుకున్నాం. మన పాత ఇంటర్వ్యూలో నేను చెప్పాను సాధ్యపడదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈసారి కొద్దిగా ఒక అడ్వాన్స్ స్టెప్లో సుప్రీంకోర్టు పోయి మేమైనా కామ్గా ఉండాలా అని ఘాటుగా స్పందించడం అనేది కొత్తగా అనిపించింది. దానివల్ల ఏమన్నా వస్తుందేమో వేరే రకమైన తీర్పు అనుకున్నాం, కానీ సేమ్ అదే తీర్పు వచ్చింది. ఏంటంటే మీరు 3 monthsలో నిర్ణయం తీసుకోమనే వచ్చింది. సపోజ్ ఆ 3 monthsలో ఆయన తీసుకోకపోయినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఆ 6 months కావచ్చు, 1 year కావచ్చు, మళ్ళీ పోయి కోర్టు తరపున మీరు దట్టాల్సిందే తప్ప మళ్ళొకసారి అడగలుగుతారు తప్ప వాళ్ళంతా వాళ్ళు ఇదే కేసులో వాళ్ళే డిస్క్వాలిఫై చేయలేదు సుప్రీంకోర్టు. అల్టిమేట్లీ దే ఆర్ అగ్రీయింగ్ దట్ సుప్రీం పవర్ వెస్ట్ విత్ పార్లమెంట్, అదే స్పీకర్. అల్టిమేట్గా ఇక్కడ అసెంబ్లీ స్పీకర్కి, అక్కడ పార్లమెంట్ స్పీకర్కి ఉంటుందనే సుప్రీంకోర్టు అభిప్రాయం పలు కేసుల్లో. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో ఆ 3 monthsలో స్పీకరు డెఫినెట్లీ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది స్పీకర్ నిర్ణయాన్ని. 3 నెలలు చూస్తారు కదా, అంతే వాచ్ చేస్తారు. సుప్రీంకోర్టే చెప్పింది 3 నెలలు కాబట్టి 3 నెలలు అయితే 4 నెలలు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్పీకర్కి నాకు మరికొంత సమయం మాకు కావాలని కూడా సుప్రీంకోర్టుని ఆయన అడగచ్చు. 3 నెలలు బదులు 6 నెలలు కావాలని కూడా అడగచ్చు. దానికి ఈజీగా సుప్రీంకోర్టు అంగీకరించి దాన్ని కూడా అనొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. ఒక ఆప్షన్ ఏంటంటే ఆయన మాకు మరికొంత సమయం కావాలనొచ్చు. వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఇది తాత్సారం చేయడానికి మీరు కారణం కావడానికి వీల్లేదని ఎవరిని ఎమ్మెల్యేలకి. సో వాళ్ళు ఎస్కేప్ కావడానికి వీల్లేదు. రిప్లై ఇచ్చామను ఇవ్వలేదను మరికొంత సమయం కావాలనడానికి యాక్సెప్ట్ చేయట్లేదు సుప్రీంకోర్టు. 3 monthsలో నిర్ణయం ఉంది కాబట్టి స్పీకరే మరికొంత సమయం కావాలని మీరు అనంటే అడగచ్చు. అది ఒక ఆప్షన్. లేదా స్పీకర్ 3 monthsలో డెసిషన్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆయన డిస్క్వాలిఫై చేసినా చేయకపోయినా ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేయొచ్చు. చాలాసార్లు జరిగింది. డెసిషన్ రివ్యూ చేశారు తప్ప డెసిషన్ తీసుకోమని కానీ వాళ్ళే డెసిషన్ తీసుకోవడం కానీ జరగలేదు. సో అందువల్ల ఇప్పుడున్నది ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అయ్యండి, 3 monthsలో తీసుకోవాలి. కాబట్టి అయితే ఇప్పుడు ఈ కాంటెస్ట్లో 3 నెలలకు 4 నెలలకు మొత్తానికి బై ఎలక్షన్స్ తప్పేటట్టు కనపడట్లా. అంటే మరొక వాదన కూడా వినిపిస్తుంది. ఒక ముగ్గురిని, అంటే దానం నాగేంద్ర కావచ్చు, ఎందుకంటే ఎంపీగా పోటీ చేశారు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, వీళ్ళ మీద వేటు వేసి మిగిలిన విషయంలో దాని పూర్తి ఆధారాలు కనిపించట్లేదు. నియోజకవర్గం విషయంలో, అభివృద్ధి విషయంలో వాళ్ళు కలిశారని చెప్పుకోవచ్చు. ఒక ముగ్గురు మీద వేటు ఉండొచ్చు అనేది కూడా, అది కూడా పాసిబిలిటీ. స్పీకర్ ఆ ముగ్గురినే డిస్క్వాలిఫై చేసి నిన్ననో మొన్న ఇక్కడ పేపర్లో చూస్తాను, ఒక ఇద్దరైతే అఫిడవిటే సమర్పించారట, మేము ఇంకా ఆ పార్టీలో ఉన్నామని. నేను ఆ పార్టీలో ఉన్నా అంటే ఈయన డిస్క్వాలిఫై చేస్తాడు. అఫిడవిట్స్ ఇచ్చారు వాడు. సో ఈ కాంట్ డిస్క్వాలిఫై దమ్. వాళ్ళే చెప్తున్నారు ఆ పార్టీలో కొనసాగుతున్నాం అని చెప్పి వాడితోని ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. లేదా ఈ ముగ్గురిని డిస్క్వాలిఫై చేసి మిగిలిన వాళ్ళకు తగిన ఆధారాలు లేవు, వాళ్ళు అందులోనే ఉన్నారని చెప్పి కూడా స్పీకరు ఆ నిర్ణయాన్ని అట్లా చేసేయచ్చు. అంటే ఈ ముగ్గురికి మీరు అన్నట్టు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాంటెస్ట్ చేశారు కదా, వేరే బీఫామ్ తీసుకున్నారు, కాంటెస్ట్ చేశారు కాబట్టి దాన్ని మనం క్లియర్గా కనపడుతుంది అక్కడ. సో వాళ్ళకి తప్పేటట్లేదు. మిగిలిన వాళ్ళకి మీరు అన్నట్టు ఆయన నిర్ణయం తీసుకోకుండా లేదు వాళ్ళు వచ్చారు అంతే తప్ప వాళ్ళే చెప్తున్నారు దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ సేమ్ పార్టీ. అంటే ఈ పార్టీ ఏం చేయలేదు, ఎవడేం చేయలేడు. సో ఆ రకంగా తప్పించుకోవచ్చు.